భర్త చనిపోతే అత్తామామల ఆస్తి మొత్తం భార్యకే వస్తుందా? పూర్తి చట్ట వివరణ. భర్త చనిపోయిన తర్వాత ఆస్తి మొత్తం ఆటోమేటిక్గా భార్యకే వస్తుందని చాలామంది భావిస్తారు. కానీ భారతీయ వారసత్వ చట్టాల ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. ముఖ్యంగా హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం ఆస్తి పంపకం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తులో ఆస్తి వివాదాలు రాకుండా ఉండాలంటే మహిళలు, కుటుంబ సభ్యులు ఈ నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మామ ఆస్తిపై కోడలికి హక్కు ఉంటుందా? హిందూ వారసత్వ చట్టం ప్రకారం అత్త మామలు బతికున్నంత కాలం వారి ఆస్తిపై కోడలికి నేరుగా హక్కు ఉండదు. అత్త మామలు చనిపోయిన తర్వాత ఆస్తి మొదట వారి కొడుకుకే అంటే భర్తకు చెందుతుంది. ఒకవేళ భర్త ముందే చనిపోయి తర్వాత అత్త మామలు కూడా వీలునామా లేకుండా చనిపోతే ఒకవేళ భర్త ముందే చనిపోయి తర్వాత అత్తమామలు కూడా వీలునామా లేకుండా చనిపోతే మాత్రమే కోడలికి హక్కు రావచ్చు. అత్తమామలు వేరే వ్యక్తి పేరుతో వీలునామా రాస్తే కోడలికి హక్కు ఉండదు. భర్త సంపాదించిన ఆస్తిలో భార్య వాటా ఎంత? భర్త తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి మొత్తం భార్యకి వస్తుందని అనుకోవడం పొరపాటు. భర్త వీలునామా లేకుండా చనిపోతే ఆస్తి క్లాస్ ఐ హైయర్స్ మధ్య సమానంగా పంచబడుతుంది. వీరిలో భార్య, కొడుకులు, కూతుర్లు, భర్త, తల్లి ఉదాహరణ. భర్త చనిపోయే సమయానికి అతడికి భార్య, ఒక కొడుకు, ఒక కూతురు, తల్లి ఉంటే ఆస్తి 4 సమాన భాగాలుగా పంచబడుతుంది. భార్యకు కేవలం ఒక భాగం మాత్రమే వస్తుంది. వీలునామా ఉంటే ఏమవుతుంది? భర్త తన జీవితంలోనే నా ఆస్తి పలానా వ్యక్తికే చెందాలి అని స్పష్టంగా వీలునామా రాసి ఉంటే చట్టం దాన్నే ఫైనల్గా పరిగణిస్తుంది. భార్యకు ఆస్తి ఇవ్వకపోయినా ఆమె ప్రశ్నించలేరు. అయితే మోసం లేదా ఒత్తిడితో రాయించారని నిరూపించగలిగితే కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. విధవలకు భరణం హక్కు. తాజాగా ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇచ్చిన ఒక ముఖ్య తీర్పు ప్రకారం భర్త చనిపోయిన తర్వాత భార్యకు జీవనోపాధి లేకపోతే ఆమె తన మామ వద్ద నుండి భరణం కోరవచ్చు. కోడలి సంక్షేమం చూసే బాధ్యత కుటుంబంపై ఉంటుందని కోర్టు పేర్కొంది. విడాకుల తర్వాత ఆస్తి హక్కులు. విడాకులు తీసుకున్న వెంటనే భర్త ఆస్తిపై భార్య హక్కులు కోల్పోతుంది. విడాకుల తర్వాత భర్త సంపాదించిన ఆస్తిలో మాజీ భార్యకు వాటా ఉండదు. కానీ పిల్లలకు మాత్రం తండ్రి ఆస్తిపై పూర్తి హక్కు అనేది ఉంటుంది. జాయింట్గా కొన్న ఆస్తి అయితే ఇద్దరికి సమానంగా పంచబడుతుంది. కూతుర్లకు సమాన హక్కు ఉంటుందా? 2005లో జరిగిన కూతుర్లకు సమాన హక్కు ఉందా? 2005లో జరిగిన సవరణ తర్వాత పూర్వీకుల ఆస్తి అయినా స్వార్జిత ఆస్తి అయినా కొడుకులతో పాటు కూతుర్లకు కూడా సమాన హక్కు అనేది ఉంది. పెళ్ళి అయినా కాకపోయినా ఆడపిల్లలకు పూర్తి లీగల్ రైట్స్ అనేవి ఉంటాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు: భర్త చనిపోతే మొత్తం ఆస్తి భార్యకే రాదు. క్లాస్ ఐ హైయర్స్ మధ్య సమానంగా పంచుతారు. వీలునామా ఉంటే దాన్నే ఫాలో అవుతారు. కోడలికి హక్కు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. లీగల్ సలహా తీసుకోవడం ఎప్పుడూ మంచిది. ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇండియా. భర్త చనిపోతే ఆస్తి మొత్తం భార్యకే వస్తుందా? ప్రాపర్టీ రైట్స్ కాదు, క్లాస్ ఐ వారసుల మధ్య సమానంగా పంచబడుతుంది. అత్తమామల ఆస్తిలో కోడలికి నేరుగా హక్కు ఉంటుందా? ప్రాపర్టీ రైట్స్ అత్తమామలు బతికున్నంత కాలం లేదు, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రావచ్చు. నెంబర్ 3, వీలునామా ఉంటే చట్టం ఏమంటుంది? ప్రాపర్టీ రైట్స్ వీలునామా ప్రకారం ఆస్తి పంపకం అనేది జరుగుతుంది. విడాకుల తర్వాత మాజీ భార్యకు ఆస్తి హక్కు ఉంటుందా? ప్రాపర్టీ రైట్స్ లేదు, కానీ పిల్లలకు హక్కు ఉంటుంది. కూతుర్లకు పూర్వీకుల ఆస్తిలో హక్కు ఉందా? ప్రాపర్టీ రైట్స్ అవును. 2005 సవరణ తర్వాత సమాన హక్కు అనేది ఉంది.